మనందరికీ క్రికెట్ అన్నా అదేవిధంగా ఐపీఎల్ అన్నా కూడా గుర్తొచ్చేది ఎంటర్టైన్మెంట్ మాత్రమే. కానీ ఆ ఎంటర్టైన్మెంట్ వెనకాల కూడా బాధలు ఉంటాయి, విషాదాలు ఉంటాయని నిన్న మనకి జరిగినటువంటి పంజాబ్ ఢిల్లీ మ్యాచ్లో అర్థమైంది. లుంగి ఎంగిడి క్యాచ్ పట్టే క్రమంలో కింద పడితే తలకు తీవ్రమైన గాయమైంది. ఆయన్ను అంబులెన్స్ గ్రౌండ్లోకి వచ్చి మరీ తీసుకెళ్ళింది. నిజంగా చాలా చాలా బాధాకరమైన సంఘటన ఇది. ఎందుకంటే ఐపీఎల్ అంటేనే మన అందరికి గుర్తొచ్చేది ఎంటర్టైన్మెంట్. ఇదే మ్యాచ్లో విషాదం ఒకవైపు జరిగింది, మరొక వైపు ఇదే మ్యాచ్లో ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే విజయం నమోదైంది. నిజంగా ఎంత బాధాకరం చూడండి. ఒకవైపు లుంగి ఎంగిడి క్యాచ్ పట్టే క్రమంలో తను తీవ్రమైన గాయమయ్యి అంబులెన్స్ వచ్చి ఆయన తీసుకుపోయింది. మరొక వైపు ఐపీఎల్ చరిత్రలోనే అదిరిపోయే విజయాన్ని పంజాబ్ అయితే నమోదు చేసింది. నిన్న లుంగి ఎంగిడి గాయపడ్డది చూసి స్టేడియంలో ఉన్న ప్రేక్షకులే కాకుండా యావత్ ఐపీఎల్ని వీక్షిస్తున్నటువంటి దేశ ప్రజలందరూ, ముఖ్యంగా క్రికెట్ అభిమానులు అయితే చాలా బాధపడ్డారు. ఎంగిడి త్వరగా కోలుకోవాలని చెప్పి. అదేవిధంగా పోలీసులు కూడా చాలా సహకరించారు. తొందరగా హాస్పిటల్కి పోవడంలో ట్రాఫిక్ని క్లియర్ చేసి నిజంగా ఆయనను త్వరగా హాస్పిటల్లో చేర్చారు. అదేవిధంగా ఆయన గాయపడ్డంగానే అంబులెన్స్ వెంట వెంటనే రావడం, డాక్టర్ల పర్యవేక్షణలో లుంగి ఎంగిడి చాలా త్వరగా కోలుకోవడం అనేది నిజంగా చాలా చాలా సంతోషకరమైన విషయం. నిజంగా క్రికెట్ అంటే కేవలం ఎంటర్టైన్మెంటే కాదు, ఇలాంటి విషాదకరమైన సంఘటనలు ఉంటాయి. గతంలో మనం అందరం చూసినాం, ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఏ విధంగా టెస్టుల్లో బంతి తగిలి తలకు తగిలి ఏ విధంగా మరణించడం మనం అందరం చూసినాం. క్రికెట్ అంటే ఒకవైపు ఎంటర్టైన్మెంట్ ఉంది, మరొక వైపు ఇలాంటి రిస్క్కి సంబంధించినటువంటి ఘటనలు కూడా జరుగుతుంటాయి. చాలా సందర్భాల్లో చోటు చేసుకున్నాయి. రానున్న రోజులలో ఇలాంటి సంఘటనలు ఇంకా చోటు చేసుకోవద్దని, ఇలాంటి ఎవరికి జరగకూడదని కోరుకుందాం. నిజంగా ప్రతి భారతీయుడు కోరుకున్నాడు లుంగి ఎంగిడి త్వరగా కోలుకోవాలని చెప్పి. ఇది భారతీయులు చూపిస్తున్నటువంటి మానవత్వం. ప్రతి ఒక్కరికి పట్ల భారతీయులు ప్రేమను, ఇలాంటి ఆప్యాయతను, ఇలాంటి గౌరవాన్ని చూపిస్తారు. 264 పరుగులు కొట్టిర్రు ఢిల్లీ వాళ్ళు. ఆ 264 పరుగులు ఎవరైనా కొడతారా? ఎవరైనా సరే ఢిల్లీయే గెలుస్తారని అనుకుంటారు. కానీ ఆ 264 పరుగులను కూడా అలవోక కేవలం 18 ఓవర్లలోనే పంజాబ్ వాళ్ళు సింపుల్గా కొట్టేశారు. ఢిల్లీ బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ ఏకంగా 152 పరుగులు కొట్టి నాట్అవుట్గా నిలిచిండు. 264 పరుగులను పంజాబ్ ముందు ఉంచింది. ఎవరైనా సరే ఆ స్కోర్ చూడగానే పంజాబ్ ఏడ గెలుస్తాయిలే అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఏదైనా సాధ్యమే. ఐపీఎల్లో T20 మ్యాచ్లో ముఖ్యంగా ఏదైనా సాధ్యమే అని నిన్న వాళ్ళ బ్యాటింగ్ చూస్తే అర్థమవుతుంది. అసలు పంజాబ్ అనేది ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా, ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ ఆడుతున్న అద్భుతమైన బ్యాటింగ్ ఏదైతే ఉందో పంజాబ్ అలవోగా గెలుస్తుంది. అవతల వైపు ఎంత పెద్ద టీం ఉన్నా, ఎంత పెద్ద బౌలర్ ఉన్నా, ఎంత పెద్ద గేమ్ ప్లాన్ ఉన్నా కూడా పంజాబ్ ముందు అయితే తేట తెల్లమైపోతుంది. పంజాబ్ ముందు ఎలాంటి గేమ్ ప్లాన్ కూడా పనిచేయడం లేదు. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ అలవోకగా ఆడిన బ్యాటింగు కేవలం 18 ఓవర్లోనే 264 పరుగులను సింపుల్గా చేసేసారంటే అర్థం చేసుకోండి. అవతల వైపు ఎవరు సెంచరీ చేయలేదు. కానీ వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ ఏ విధంగా మనం బ్యాటింగ్ చేస్తే విజయాన్ని అందుకుంటామో అదే విధంగా వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరూ నెమ్మదైన స్టైల్లో బ్యాటింగ్ తోటి ఏదైతే స్కోర్ బోర్డు ఉందో స్కోర్ బోర్డు పట్టించుకోకుండా మరీ ఆడారు. విజయం అనేది మన ఆట కరెక్ట్ ఆడితే వెతుక్కుంటూ వస్తాడానికి పంజాబ్ వాళ్ళ బ్యాటింగే ఒక నిదర్శనం. నిజంగా ఐపీఎల్ చరిత్రలో ఇట్లాంటి విజయం ఇప్పటిదాకా నమోదవ్వలేదు. ఈ ఐపీఎల్ వచ్చిన దగ్గర నుంచి, T20 ఫార్మాట్ వచ్చిన దగ్గర నుంచి ఎంత పెద్ద స్కోర్ అయినా సరే అలవోగా సాధిస్తారు. ముఖ్యంగా బ్యాటింగ్లో అయితే ఇక చెప్పొద్దు, ఎంత పెద్ద బౌలర్ వేసినా కూడా భయపడుతుండే. ఎందుకంటే బౌలర్ ఎవరన్నది కాకుండా బ్యాట్స్మెన్లు అలవోగా 6లు 4లతోటి సునామీ సృష్టిస్తారు. 15 ఏళ్ళ వైభవ్ సూర్యవంశీకి బాల్ వేయాలంటేనే బౌలర్లు భయపడుతున్నారు. ప్రపంచ నెంబర్ 1 బౌలర్లను కూడా అలవోగా మనోడు సిక్సర్ల సునామీని సృష్టిస్తున్నాడు. ఏకంగా బుమ్రా లాంటి వాళ్ళ బౌలింగ్లో ఫస్ట్ బాల్కే 6 కొట్టి ప్రేక్షకులందరినీ ఆశ్చర్యపరిచిండు. మన అందరూ తెలుసు, బుమ్రానే కాదు, భువనేశ్వర్ వేసిన, అజిల్ వుడ్ వేసిన, ప్యాట్ కమిన్స్ వేసిన, బోల్ట్ వేసినా, ఎంత పెద్ద బౌలర్ వేసినా సరే మనోడు బ్యాటింగ్ అయితే ఆపడం లేదు. మనోడు కొట్టుడిని అడ్డుకోవడం సాధ్యమేనా అనిపిస్తుంది. అదేవిధంగా నిన్న జరిగిన సన్ రైజర్స్ మ్యాచ్లో కూడా మనోడు కేవలం 36 బాలనే సెంచరీ బాధిందంటే అర్థం చేసుకోండి. మన హైదరాబాద్లో మనోడు డక్అవుట్ చేసినామని చెప్పి మనం సంబరపడము. ఆ సంబరాన్ని మళ్ళీ అదే సన్ రైజర్స్ జట్టు మీద మనోడు సెంచరీ కొట్టి 36 బాలనే మరొక్కసారి మనోడి సత్తా ఏందో మరొక్కసారి అందరికి తెలిసేట్టు చేసిండు. ఐపీఎల్ అనేది బౌలర్లకు
పీడకలగా మారిపోయింది. అసలు బౌలర్లకి గుర్తింపే లేకుండా పోయింది. ఎంత పెద్ద బౌలర్ వేసినా కూడా పరుగులు సమర్పించుకోవాల్సిందే అనే విధంగా బ్యాట్స్మెన్ల దూకుడు కొనసాగుతుంది. రానున్న రోజులలో అంతర్జాతీయ క్రికెట్లో మరి ఇంకెంత సునామీ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఎంత పెద్ద లక్ష్యమైనా అలవగా కొట్టేస్తారు. తో పాటు ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు జరగకూడదని కోరుకుందాం. అభిమానులకు మరింత ఎంటర్టైన్మెంట్ కలగాలని, ఏ ప్లేయర్కి ఇలాంటి గాయాలు జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్.